హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. డెమోక్రసీలో ప్రొటెస్ట్ చేయడం మన బేసిక్ రైట్. కానీ అదే ప్రొటెస్ట్ ని సడన్ గా ఆపేస్తే, శాంతియుతంగా దీక్ష చేస్తున్న వ్యక్తిని అర్ధరాత్రి హాస్పిటల్ కి షిఫ్ట్ చేస్తే, స్టూడెంట్స్ పై లాఠీ చార్జీ చేసి ఇంటర్నెట్ బంద్ చేస్తే ఎలా ఉంటుంది? ఇటీవల ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర సరిగా ఇదే జరిగింది. నీట్ పేపర్ లీక్ ఇష్యూ నుంచి మొదలైన ప్రొటెస్ట్ జంతర్ మంతర్ దగ్గర అతి పెద్ద గొడవగా మారింది. అసలు అక్కడ జూలై 17 నుంచి జూలై 20 మధ్య ఏం జరిగింది? పోలీస్ ఫోర్స్ ఎందుకు అంతగా యూజ్ చేశారు? ఈ విషయాలని ఈ వీడియోలో క్లియర్ గా ఫుల్ టైం లైన్ తో చూద్దాం. వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ మనం ఈ ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అయిందో తెలుసుకుందాం. దేశంలో లక్షలాది మంది స్టూడెంట్ రాసిన నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయిందని ఆరోపణలు వచ్చాయి. తమ ఫ్యూచర్ పాడైపోతుందని స్టూడెంట్స్ అండ్ సిజేపీ మెంబర్స్ రోడ్ల పైకి వచ్చారు. వాళ్ళ డిమాండ్స్ ఒకటే, ఎగ్జామ్ సరిగ్గా జరగాలి, ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ ఇమీడియట్ గా రిజైన్ చేయాలి. ఈ పోరాటానికి సపోర్ట్ గా ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ సోనం వాంగ్చుక్ కూడా వచ్చారు. జూన్ 28న ఆయన జంతర్ మంతర్ దగ్గర హంగర్ స్ట్రైక్ సపోర్ట్ చేశారు. 20 days పాటు ఈ ప్రొటెస్ట్ ఫుల్లీ పీస్ఫుల్ గా జరిగింది. ఎలాంటి గొడవ లేదు. మరి అంత ప్రశాంతంగా ఉన్న ప్రొటెస్ట్ సడన్ గా ఎలా మారింది? జూలై 17 నుంచి సీన్ పూర్తిగా మారిపోయింది. ఢిల్లీ పోలీస్ కమిషనర్ సడన్ గా మార్చేశారు. ఐబీకి చెందిన అనురాగ్ కుమార్ నూతన పోలీస్ కమిషనర్ గా తీసుకొచ్చారు. జూలై 18 మార్నింగ్ 6:30కి జంతర్ మంతర్ దగ్గర జనాలు తక్కువగా ఉన్నప్పుడు పోలీసులు వచ్చారు. దీక్ష చేస్తున్న సోనం వాంగ్చుక్ ను బలవంతంగా అంబులెన్స్ లోకి ఎక్కించి హాస్పిటల్ కి తీసుకెళ్లారు. జూలై 19న నైట్ సెక్షన్ 163 పెట్టారు. 5 కంటే ఎక్కువ మంది ఒకే చోట ఉండకూడదని ఆంక్షలు విధించారు. జంతర్ మంతర్ చుట్టూ 10 అడుగుల బిగ్ బ్యారికేడ్లు పెట్టి వాటిని తొలగించకుండా వెల్డింగ్ చేసి లాక్ చేశారు. అలాగే 150 ఏరియాల్లో ఇంటర్నెట్ బ్లాక్ చేశారు. సిగ్నల్ జామర్స్ పెట్టారు. జూలై 20న స్టూడెంట్స్ సంసద్ మార్చ్ కి కాల్ ఇచ్చారు. దీన్ని ఆపడానికి పోలీసులు రాజీవ్ చౌక్, పటేల్ చౌక్, జన్పథ్ వంటి మెట్రో స్టేషన్లను క్లోజ్ చేశారు. కానీ భారీ వర్షం పడుతున్న థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ బారికేడ్లను దాటుకుని వచ్చారు. ముందుకు వెళ్తున్న స్టూడెంట్స్ పై పోలీసులు హెవీ లాఠీ చార్జ్ చేశారు. ప్రశాంతంగా కూర్చున్న వాళ్లపై 25కు పైగా టియర్ గ్యాస్ షెల్స్ ఫైర్ చేశారు. న్యూస్ కవర్ చేస్తున్న జర్నలిస్టులు, యూట్యూబర్స్, హెల్ప్ చేయడానికి వచ్చిన డాక్టర్లను కూడా కొట్టారు. పోలీసులు నేమ్ ప్లేట్ తీసేసి ముఖాలకు రుమాళ్లు కట్టుకొని కొట్టారని వీడియో సాక్ష్యాలు వచ్చాయి. ఒకవైపు బయట దాడులు జరుగుతుంటే గవర్నమెంట్ చర్చల పేరుతో టైం వేస్ట్ చేసింది. హెల్త్ మినిస్టర్ జేపీ నడ్డాతో కేవలం 10 minutes మాత్రమే మీటింగ్స్ పెట్టారు. దాని వల్ల ఎలాంటి యూజ్ లేకుండా పోయింది. ఢిల్లీలో జరిగిన ఈ ఇష్యూ కంట్రీ మొత్తం స్ప్రెడ్ అయింది. లక్నో, అలహాబాద్, అహ్మదాబాద్, కలకత్తా, ముంబై, బెంగళూరు అండ్ అరుణాచల్ ప్రదేశ్ లో కూడా స్టూడెంట్స్ రోడ్ పైకి వచ్చి ప్రొటెస్ట్ చేశారు. సాయంత్రం ఖాళీ చేయించిన జంతర్ మంతర్ దగ్గర నైట్ కల్లా స్టూడెంట్స్ మళ్ళీ వచ్చి ప్రొటెస్ట్ కంటిన్యూ చేశారు. డెమోక్రసీలో స్టూడెంట్స్ అడిగింది ఏంటి? పేపర్లు లీక్ అవ్వకుండా చూడండి, మా ఫ్యూచర్ తో ఆడుకోవద్దు అని, ఎడ్యుకేషన్ మినిస్టర్ రిజైన్ చేయాలి అని. దీనికోసం పోలీస్ ఫోర్స్ యూజ్ చేయడం ఎంతవరకు కరెక్ట్? లాఠీలతో కొట్టేయొచ్చేమో కానీ స్టూడెంట్స్ మనసులో ఉన్న కోపాన్ని, మార్పుని ఏ గవర్నమెంట్ కూడా ఆపలేదు. దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? పోలీస్ యాక్షన్ కరెక్టేనా లేక స్టూడెంట్ డిమాండ్స్ కరెక్టేనా? కింద కామెంట్స్ లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.